జనవరి మాసానికి సంబంధించి 12 రాసుల వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాము. ఈ జనవరి మంత్ వచ్చేటప్పటికి చాలా విశిష్టత కలిగిన మంత్ అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది 2026 సంవత్సరంలో ఫస్ట్ మంత్. ఈ 2026 సంవత్సరానికి ఒక విశిష్టత ఉంది. అది అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కళ్ళకి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటుంది. రిస్క్ టేకింగ్ కేపబిలిటీస్ ప్రతి ఒక్కళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ 2026లో ఒక మెట్టు ఉన్నతంగా ఎదగటానికి కావాల్సిన అవకాశాలు వాళ్ళంతా వాళ్ళు సృష్టించుకోగలిగే రిస్క్, కేపబిలిటీ, తర్వాత ఒక పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అనేది అందరికి ఉంటుంది. ఇలాంటి ఈ సంవత్సరంలో ఫస్ట్ మంత్ అయిన జనవరి 2026లో ఎలా ఉందో మనం తెలుసుకుందాం. 12 రాసుల వారికి డీటెయిల్డ్‌గా ప్రతి రాశి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. నమస్తే. 2026 సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం. మకర రాశి గనుక చూసుకుంటే 12వ స్థానంలో 4 గ్రహాలు ఉన్నాయి. ఫస్ట్ 15 రోజులు. అంటే 15 రోజులు 4 గ్రహాలు 12వ స్థానంలో ఉండటంతో అంత మంచిది కాదు. 12వ స్థానంలో ఏ గ్రహం ఉన్నా అది మంచి చేయదు అని మనకు శాస్త్రాలు వివరించారు. వీళ్ళకి 4 గ్రహాలు 12లో ఉండటం మంచిది కాదు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. గురువు యొక్క దృష్టి ఉండటంతోటి దోషాలు ఎంత ఉన్నా గానీ వాటి యొక్క తీవ్రత తగ్గుతుంది. బాగుంటుందని గమనించుకోవాలి. నెక్స్ట్ 15 డేస్ ఎప్పుడైతే సంక్రాంతి, మకర సంక్రాంతి ఈ మకర రాశిలోకే గ్రహాలు సూర్యుడు మారుతుంతో పాటు ఇంకా 3 గ్రహాలు కూడా మారటంతోటి ఫస్ట్ 10 డేస్ వాళ్ళకి మకర రాశి వాళ్ళకి చాలా ఆందోళనకరంగా, ఇబ్బందిగా ఉండే పరిస్థితులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత అయితే నార్మల్‌గా ఉంటుంది. కానీ ఫస్ట్ 15 రోజులు చాలా బెటర్‌గా ఉంటుంది అని గమనించుకోవాలి. వీళ్ళకి ఏమేమి విషయాలు జరగబోతూ ఉంటాయంటే విపరీత వేద కాన్సెప్ట్‌ల వల్ల సూర్యుడి యొక్క ప్రభావం, కుజుని యొక్క ప్రభావం 12వ స్థానంలో ఉన్న వీళ్ళకి పెద్దగా ఇబ్బంది ఉండదు. అందుకని మకర రాశి వాళ్ళకి లక్కీ రాశి అని నేను చెప్తాను. ఈ పర్టిక్యులర్‌గా ఈ 2025లో 2026లో కూడా వీళ్ళకి ఇంకా బాగుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇందులో వీళ్ళకి ఏమవుతుందంటే విపరీతంగా ధనం ఖర్చు కావాల్సిన చోట ధనం ఖర్చు కాదు. విద్యార్థి ఎప్పుడైతే మీకు హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ చిన్నగా ఉండి తీవ్రత తక్కువై మామూలుగా ఉంటునే అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ అర్ధప్రాప్తి. రావాల్సిన ధనం వీళ్ళకి టయానికి రాక కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. పరాభవం, కొంచెం అవమానాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదంతా ఫస్ట్ 15 డేస్. నెక్స్ట్ 15 డేస్ మకర రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే స్థాననాశనం, శత్రుపీడనం, అర్ధక్షయం, అఖిల విషయ భోగం. అంటే చేస్తున్న పనిలో కొంచెం స్లోగా ఉంటుంది. కొంతమందికైతే జాబుల్లో ప్రాబ్లమ్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శత్రువుల యొక్క బాధ మీకు ఎక్కువగా ఉంటుంది. కనపడని శత్రువులు మీకు ముందు చక్కగా ఉండేసి మీ వెనక ఇబ్బందులు పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. అర్ధక్షయం, ధనమైతే విపరీతంగా ఖర్చు అయిపోతుంది. ఈ టైంలో అన్ని విషయాల్లో భోగప్రదంగా చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. అయితే మనకి ఫస్ట్ 15 డేస్ చూసుకుంటే వీళ్ళకి విపరీతమైన ఖర్చులయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గురు దృష్టి ఉన్నప్పుడు కానీ స్థానచలనం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్‌గా కనుక చూసుకుంటే పెద్దగా రోగాలు, పెద్దగా శత్రువులు ఉంటారు. కానీ వీళ్ళు మీకు ఎక్కువగా ఇబ్బంది పెట్టిన పరిస్థితిలో ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. సూర్యుడు నెక్స్ట్ కుజుడు వీళ్ళకి 12వ హౌస్‌లో ఉండటంతోటి ధన ప్రవాహంగా బాగానే ఉంటుంది. తర్వాత విపరీతంగమైన ధనాన్ని కూడా ఖర్చయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. కుజుడు గనక గమనించుకుంటే వీళ్ళకి 15వ తారీఖు తర్వాత మకర రాశిలోకి షిఫ్ట్ అవ్వటంతో ఏమవుతుందంటే వీళ్ళకి ఖడ్గవరణం చైవ చంద్రరాతిగతే యక్ష రాక్షస పీడనం అంటారు. అంటే ఈ టైంలో వీళ్ళకి జ్వరం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కత్తుల వల్ల లేదంటే షార్ప్‌గా ఉండే వస్తువుల వల్ల గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనపడకుండా వీళ్ళకి యక్ష రాక్షస శత్రు పీడనం అని చెప్తారు. అంటే ఈ టైంలో ఎందుకో తెలవదు, ఏమికో తెలవదు. శరీరానికి బాధగా ఉంటుంది. డాక్టర్ దగ్గరికెళ్ళి చూపించుకుంటే ఏమీ లేదంటారు. ఏదో 10 డేస్ మెడిసిన్ రాస్తారు. వాడాలి కాబట్టి వాడతారు. కానీ తద్వారా మీకు ఉపయోగం అయితే ఏమీ ఉండదు. ఆ బాధలో ఎలాంటి ఉపశమనం ఉండదు. ఎందుకు అని ఆలోచించుకుంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం సెమీ స్పిరిట్స్ అని ఉంటాయి. యక్ష రాక్షస గంధర్వులు. వీళ్ళ యొక్క ప్రభావం మీ మీద ఉండి కొంచెం అబ్నార్మల్‌గా బిహేవ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు వీళ్ళకి 11వ స్థానంలో ఉండటంతోటి ఫస్ట్ 15 డేస్ చాలా బాగుంటుంది. ఏ విధంగా అంటే పుష్టిగా ఉంటారు, కాంతివంతంగా ఉంటారు, చక్కగా ఉంటారని గమనించుకోవాలి. పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా అవసరం. ఈ రాశి వాళ్ళకి ఎగ్జామ్స్‌లో పిల్లలకు కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చేసి ఎగ్జామ్‌కి కావాల్సిన ప్రెషర్‌ని వీళ్ళైతే హ్యాండిల్ చేయలేని పరిస్థితిలో ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. పర్టిక్యులర్‌గా ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే పిల్లలు ఎవరైనా ఉంటే పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. శుక్రుడు 15వ తారీఖు తర్వాత సొంత ఏమవుతుందంటే అండి ఈ రాశిలోకి వస్తూ ఉండటంతో అర్ధలాభ స్త్రీ సౌఖ్యం పరస్త్రీ సంగమం తథా యత్న కార్యలాభార్థచ అని చెప్తారు.
ఈ టైంలో మనసంతా సౌఖ్యంగా ఉంటుంది. పరస్త్రీలతోటి, పరపురుషులతోటి కావాల్సిన పనులన్నీ చక్కగా చేపించుకుంటూ ఉంటారు. పై చేయిగా ఉంటుంది. ధనలాభం విపరీతంగా కలిసొస్తుంది వీళ్ళకి. అంతేకాకుండా ఇంతకుముందు భార్యాభర్తల మధ్య గాని, లేదంటే ప్రేమికుల మధ్య గాని, లేదంటే ఎవరైనా బిజినెస్ పార్ట్నర్స్ మధ్య మనస్పర్ధలు ఉండి, ఒకళ్ళ మధ్య ఒకళ్ళ గనక గ్యాపొస్తే ఈ టైంలో ఆ గ్యాప్ అంతా పోయి చక్కగా ఉంటారని గమనించుకోవాలి. చూసారు గదండీ! మకర రాశి గనుక గమనించుకుంటే ఫస్ట్ తర్వాత 15 డేస్ కొంచెం అగైన్ సూర్యుడి వల్ల, కుజుడి వల్ల ఇబ్బంది పడుతున్న, బుధుని వల్ల, శుక్రుని వల్ల మళ్ళా అగైన్ వాళ్ళ యొక్క పొజిషన్ వాళ్ళకొస్తుంది. ఓవరాల్‌గా గనుక చూసుకుంటే మకర రాశి వాళ్ళకి కొంచెం అప్స్ అండ్ డౌన్స్‌తో తటస్థంగా మిక్స్‌డ్‌గా ఉండి ఏదైనా సమస్యొచ్చినా చక్కగా హ్యాండిల్ చేసుకొని ముందుకెళ్ళిపోతారు. అలానే సమస్యలు రావనుకున్న నెగ్లిజెన్స్‌తో కూడా ఉండకూడదు ఈ రాశి వాళ్ళు. కొంచెం అలర్ట్‌గా ఉండడం చాలా ముఖ్యం. ఈ రాశి వాళ్ళకి జనరల్‌గా చాలా బాగున్న రాశులు ఇదొక రాశి కాబట్టి ఎవరైనా 35 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వయసు కలిగి ఉండి అప్పటిదాకా సక్సెస్‌ఫుల్‌గా ఫారిన్‌లోనో లేదంటే ఇంకో చోట ఎన్ఆర్‌ఐలో వేరే కంట్రీస్‌లో సెటిల్ అయ్యి చక్కగా ఉండి బట్ ఈ టైంలో ఇబ్బందులు పడుతూ ఉంటే, లేదంటే ఇప్పటిదాకా చక్కగా బిజినెస్‌లన్నీ రాణించుకొని ఈ టైంలో ఇబ్బంది పడిపోతూ ఉంటే ఒక్కసారి హారోస్కోప్ చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎదగాల్సిన ఈ టైంలో ఆగలేదు అంటే సంథింగ్ ప్రాబ్లమ్ ఉంది. అదేంటో తెలుసుకొని తగు పరిహారాలు చేసుకోవటం చాలా ముఖ్యం. ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాల కోసం స్వర్ణలక్ష్మి విశేష హోమం చేపించండి. అంతేకాకుండా ఎవరైనా గనక రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో కానివ్వండి, వేరే గవర్నమెంట్ రిలేటెడ్ కాంట్రాక్ట్స్‌లో గనక మీ అమౌంట్ రాకుండా ఆగిపోయి లాక్ అయిపోతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేపించుకోండి. మీకు ఈ టైంలో శత్రు బాధలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మొదట్లో చెప్పుకున్నాము. చండీ హోమం, చండీ పారాయణం చేస్తే శత్రు బాధల నుంచి విముక్తి వస్తుంది. ఎలాంటి ప్రాబ్లమ్ అయినా సరే భార్యాభర్తల సమస్య కానివ్వండి, లేదంటే మీకెక్కడన్నా సీరియస్‌గా మీకు శత్రువులను ఇబ్బంది పెడుతున్నా హారోస్కోప్ చెక్ చేపించుకొని మీ సమస్యకి పరిష్కారం పక్కనే ఉందని తెలుసుకోవాలి. ఎందుకంటే మన వేదాలలోనూ, శాస్త్రాల్లోనూ, పురాణాలలోనూ ఎన్నో రకాల పరిష్కార మార్గాలు చూపిచ్చారు. ఈ రోజుల్లో పరిష్కారాలు చేపించుకోవడం కూడా చాలా చాలా ఈజీ. పెద్ద ఖర్చు కూడా కావు కాబట్టి. సో, ఎవరైనా ఎన్ఆర్‌ఐలు వాళ్ళు కానీ ఇప్పుడు ఆన్‌లైన్‌లో అన్నీ చేసేస్తే ఫెసిలిటీ కూడా ఉంది. సంకల్పం తీసుకొని వాళ్ళకి కావాల్సిన విధంగా చేసిస్తున్నాం. సో, మీ రాశి వాళ్ళకి మకర రాశి నా రాశి కూడా కాబట్టి ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి మనం కోరుకుందాం. నమస్తే.